వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ క్యాన్. నేను మధు. ఇక వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి సంబంధించి వార్తాపత్రికలో ఒకసారి తీసుకుంటే ఈనాడులో చూస్తే మీరు పోలీసులేనా అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అలాగే పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ భారీ శిక్ష 5 ఏళ్ల వరకు జైలు, కోటి జరిమానా. 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు ఖాయం. మోదీ లోక్సభలో ప్రస్తావించినటువంటి అంశం. అలాగే అప్పు జనం నెత్తిన నిప్పు. 10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం. దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే. రాబడి పెంచుకునేందుకు పదే పన్నులు మోపిన జగన్. అంచనాల మేరకు బడ్జెట్ ఖర్చులు ఏవి? ఇక రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 3 లక్షల కోట్లకు మించి సమర్పణ. 5 ఏళ్ల బడ్జెట్ను చూస్తే ఏమున్నది గర్వకారణం. రాబడులు అంతంత. కక్ష సాధింపుల వల్లే వనవాస. లోక్సభ చివరి ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ భావోద్వేగం. తమ గ్రూప్ ద్వారా 17,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు వెల్లడి. తనలాంటి నాయకులు ఎందరో 10 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమరావతిపై జగన్ మాట మార్చారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్ ఇబ్బంది పెట్టారు. త్వరలో వైకాపాకు రాజీనామా చేస్తా, ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తా. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిన్న ఆయన చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు. అలాగే నిన్న ఏపీ అసెంబ్లీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. పాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ప్రజల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్న వివిధ పథకాల రూపంలో 4.23 లక్షల కోట్లు అందించాం. అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేసినటువంటి ప్రసంగం పైన వార్త తీసుకోవడం జరిగింది. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట. ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తే 83 లక్షల పిల్లలకు లబ్ధి ఎలా చేకూరుతుంది? 36 పేజీల ప్రసంగం పాఠంలో గ్లోబల్స్ ప్రచారం. టీడీపీ మండిపాటు. జగన్ సర్కారు భూస్థాపితం చేస్తాం. దగా డిఎస్పీపై నిరుద్యోగుల ఆగ్రహం. నిరుద్యోగుల జ్వరాలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్సి, మెగా డిఎస్సి అంటూ కూడా గతంలో ఇచ్చినట్టు మాటను తప్పారంటూ కూడా నిరుద్యోగులంతా కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ర్యాలీలు, దీక్షలు చేస్తున్నారు. అలాగే మొన్నటి వరకు చూసుకుంటే అంగన్వాడీ వాళ్ళు కూడా దీక్ష చేయడం జరిగింది. ఈరోజు ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలు ఇవి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలు కూడా ఒకసారి చెక్ చేద్దాం. మాకు 370 సీట్లు. బీజేపీ సొంతంగా గెలుస్తుంది. ఎన్డీఏ సర్కార్ 400కు దాటుతుంది. 100 రోజుల్లో నా 3వ దఫా షూరు. మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. గల్లా జయదేవ్ వ్యాఖ్యలు ఇవి. వివేక కేసు డైరీని కోర్టు ముందుంచండి. సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసన నిర్దేశం. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ ఏప్రిల్ 22 వరకు, తర్వాత వాయిదా. అరచేతిలో వైద్యం. ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం రోత పత్రికలో తప్పుడు ప్రచారం. ఎన్నికల వేళ మభ్యపెట్టే ప్రయత్నం. అలాగే ఈసీలో దొంగలు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐపాక్. జగన్ జనం. వచ్చే ఎన్నికల్లో అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు. చంద్రబాబు నిన్న ఆయన చేసినటువంటి రాకదిలిరా సభలో ఏలూరు జిల్లాలో చింతపూడిలో ఏదైతే జరిగిందో బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. బట్టనొక్కుడులో ఉత్తరాంధ్రకు ఊడ్చేశారు. రిషికొండను మింగేశారు. కబ్జాల కేంద్రంగా విశాఖ. రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదేనా సామాజిక న్యాయం? చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్య. అరచేతిలో వైద్యంకి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసులో 41A నిబంధనలు పాటించారు. ఎమ్మెల్యేలను అరెస్టు చేసే బాధ్యతలు లోపలికే. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదు. న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు. ఏలూరు ముందస్తు బెయిల్ పైన విచారణ నేటికి వాయిదా వేయడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అటుగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన వార్తలు చూసాం. అలాగే ఒకసారి సాక్షి కూడా చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు కూడా ఒకసారి చెక్ చేస్తే, ప్రగతికి ప్రణామం. బడ్జెట్ సంయుక్తం. సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్. రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం. నిన్న ప్రసంగానికి సంబంధించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొంచెం మనం కిందకు వస్తే 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి సీఎం జగన్ సమక్షంలో సమావేశం జరిగింది. హామీల అమలుపై బాబు అసత్య ప్రచారం. మంత్రి అంబటి. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. వేణుగోపాల్. అలాగే హరిరామజోగి శాస్త్రి రాసినటువంటి లేఖ గురించి కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి అధికారం ఇవ్వడం కాదు. జనసేనకి ఏదైతే ఆయన ముందు నుంచి కూడాను మీరు 42 ఒక 50 వరకు కూడా సీట్లు అడగాలి అని ఆయన జనసేనకు
చెప్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ ఆత్మహత్య, ఏదైతే మన రీసెంట్గా విశాఖలకు సంబంధించిన తహసీల్దార్ హత్యకు గురవ్వడం జరిగిందో దానికి సంబంధించి హంతకుడు రిలేటర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్ట్, చెన్నైలో పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రా కదిలిరా తుస్సు తుస్సు ప్రసంగానికి సంబంధించి, చంద్రబాబు ప్రసంగానికి సంబంధించి, అలాగే అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా నిన్న చేపట్టినటువంటి అంశం, అలాగే భారత్కు గ్రామీ అవార్డు అయితే దక్కడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఏడాదిలో 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందించారు. లాస్ ఏంజల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీ అవార్డుతో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, అలాగే శంకర్ మహాదేవన్, సెల్వ గణేష్ రాజగోపాల్, జాకీర్ హుస్సేన్ కూడా గ్రామీ అవార్డు దక్కడం జరిగింది. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇండియన్స్ అందరికి కూడాను. రైట్, ఇక సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు అయితే చూసాం కదా. వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు అయితే ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ ఉంటుంది.